అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మానవ జీవితం సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి ఉంటుంది. పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మనం ఎందరో వ్యక్తులతో ముడిపడి ఉంటాం కదా. ఇందులో రక్త సంబంధం అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తాం. కానీ ఒక కఠినమైన సత్యాన్ని కూడా తెలుసుకోవాలి. బంధుత్వం అనేది రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన అది ఆపదలో అండగా ఉంటుంది అని అనుకోగలదు. ఆపదలో అండగా నిలిచినప్పుడు మాత్రమే సార్థకమవుతుంది. మనిషిని దృష్టిలో 3 రకాల శత్రువులు ఉంటారు. బయట ఉన్న శత్రువు, మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు మరియు మన ఇంట్లోనే ఉంటూ మన నాశనాన్ని కోరుకునే బంధువులు. బయట శత్రువు కంటే ఇంట్లో ఉండే శత్రువు అంటే చాలా విషపూరితమైన బంధువు అని చెప్పచ్చు. 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే బయట శత్రువు ఎక్కడి నుండి దెబ్బతీస్తాడో మనకు తెలుసు. కానీ బంధువు రూపంలో ఉన్నవారు, ఆ శత్రువు మాత్రం మన బలహీనతలు, మన రహస్యాల మీద, మన ఆర్థిక స్థితిగతుల మీద అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. నేటి సమాజంలో మనం ఒక వింత పరిస్థితిని చూస్తూ ఉన్నాం కదా. మనం ఏదైనా ఆపద వస్తే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సాయం చేస్తాడేమో, కానీ మన బంధువులు మాత్రం వీడు ఎలా నాశనం అయిపోతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు మిత్రమా. జాగ్రత్తగా ఉండాలి మరి అలాంటి వారి కోసం. నీరు లేని చెరువును పక్షులు ఎలాగైతే వదిలేస్తాయో, సంపద లేని మనిషిని బంధువులు అలాగే వదిలేస్తారు. బంధుత్వం అనేది ప్రేమతో కాకుండా కేవలం అవసరం మరియు అంతస్తు మీద నడుస్తుంది. ఈ విభాగంలో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, బంధువులందరినీ ద్వేషించమని కాదు, అలా ఏమీ కాదు. మనం ఎవరు, మన శ్రేయోభిలాషులు ఎవరు, మనకు ముఖానికి ముసుగు వేసుకున్న శత్రువులు ఎవరు అనేది గుర్తించాలి. ఒక చెట్టుకు పట్టిన పురుగు ఆ చెట్టును లోపల నుండి ఎలాగైతే గుల్లగుల్ల చేసేస్తుందో, చెడు మనస్తత్వం ఉన్న బంధువు కూడా నీ కుటుంబాన్ని అలాగే నాశనం చేసి గుల్ల చేసేస్తారు. అందుకే బంధుత్వం పేరుతో నీ ఆత్మ గౌరవాన్ని, నీ ప్రశాంతతను బలి ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా ప్రధానంగా 5 రకాల వ్యక్తుల గురించి బంధువుల జాబితా నుంచి తొలగించమని పెద్దవాళ్ళు సూచిస్తూ ఉంటారు. వారి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మిత్రమా. 1. కష్టాల్లో ముఖం చాటేసేవారు. శుభకార్యాలలో, కష్టాలలో, కరువు కాటకాలలో, యుద్ధ సమయాలలో, కోర్టు వ్యవహారాలలో మరియు చివరకు శ్మశాన వాటిక వరకు ఎవరైతే నీ వెంట ఉంటారో వారే నిజమైన నీ బంధువులు. కానీ ఈ రోజుల్లో చాలామంది బంధువులు కేవలం నీ ఉత్సవాలు, నీ సక్సెస్ పార్టీలకి మాత్రమే వస్తున్నారు. నీ దగ్గర డబ్బున్నప్పుడు మాత్రమే, నీకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే నీ వాళ్ళుగా ఉంటారు. భుజం తట్టి అడుగుతారు. కానీ నీకు ఒక చిన్న ఆర్థిక సమస్య వచ్చినా ఫోన్ కాల్ ఎత్తడానికి కూడా భయపడతారు. నీ కష్టాన్ని పంచుకొని వాడు నీ రక్త సంబంధీకుడైన వాడిని పరాయి వాడిలానే చూడాలి. ఇలాంటి వారిని కాలానుగుణంగా బంధువులను మనం పిలిచారు అని వీరిని వదిలేయడం వల్ల నీకు ఒంటరితనం ఏమీ రాదు. పైగా నీ నిజమైన బలం ఏంటో నీకు అర్థమవుతుంది మిత్రమా. ఇక 2. వెన్నుపోటుదారులు. కొంతమంది బంధువులు నీ ముందు చాలా తీయగా మాట్లాడతారు. నీకంటే మాకెవరున్నారు, నీ ఎదుగుదలే మాకు ముఖ్యమని నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్లు నటిస్తారు. కానీ నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడతారు. వీరిని విషం నిండిన కుండపై పాలు పోసినట్లే విషకుంభం ప్రయోగముఖంగాని పోలుస్తూ ఉంటారు. ఇలాంటి వారు నీ రహస్యాలను తెలుసుకొని సమయం వచ్చినప్పుడు వాటిని నీకు వ్యతిరేకంగా వాడుతారు. వీరు సమాజంలో నీ గౌరవాన్ని తగ్గించటానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. నీ పతనం చూసి లోపల ఆనందించేవారు ఉంటారు. సో పాయిజన్ లాంటి బంధువులను గుర్తుపట్టండి. కష్టం కానీ ఒక్కసారి గుర్తించారంటే వారిని క్షమించడం అంటే నిన్ను నువ్వే నాశనం చేసుకోవడమే అవుతుంది మిత్రమా. ఇక 3. అసూయపరులు. లోకంలో మన శత్రువుల అసూయ మనకు అర్థమవుతుంది, కానీ మన బంధువుల అసూయను గుర్తించడమే చాలా కష్టం. ఎందుకంటే అది ప్రేమ అనే ముసుగులో ఉంటుంది. దీనికి ముఖ్యంగా అసూయ కలిగిన బంధువుని విజయాన్ని చూసి ఎప్పుడూ సంతోషించలేడు. ఒక అపరిచితుడిని ఎదుగుదలను చూసి బాగా కష్టపడ్డాడు అని మెచ్చుకుంటాడేమో, కానీ అసూయపరుడైన బంధువు మాత్రం వీడికి అదృష్టం కలిసి వచ్చిందిలే అని నీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడతాడు. సాధారణంగా బంధువుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఒకే కుటుంబంలో లేదా ఒకే వంశంలో పుట్టినప్పుడు ఒకరు ఆర్థికంగా లేదా సామాజికంగా పైకి వెళుతూ ఉంటే మిగిలిన వారికి వారి అసమర్థత గుర్తుకొస్తుంది.
నీ ప్రగతి వారి వెన్నుపోటుతనానికి ఎత్తి చూపినట్లుగా వారు భావిస్తారు. ఈ భావనే కాలక్రమేణా అసూయగా మారుతుంది. ఇదే మూర్ఖుడికి జ్ఞానం అంటే అసూయ, పేదవాడికి ధనవంతుడు అంటే అసూయ, చెడు ప్రవర్తన కలిగిన వారికి ప్రతివత అంటే అసూయ. నువ్వు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నావనుకో, దాన్ని మెచ్చుకోరు. దానికి బదులుగా అంత ఖర్చు చేయాల్సి వచ్చిందా, ఫలానా చోట కొంటే ఇంకా బాగుండేది అని నీ సంతోషం మీద నీళ్ళు జల్లుతారు. నీ గెలుపు లోపాలను వెతకడమే వేరే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు. వీరు నీ ముందు చాలా నవ్వుతూ ఉంటారు, కానీ నీ వెనుక ఇతరులతో వాడు ఆ డబ్బు ఎలా సంపాదించాడో మాకు తెలుసులే అని నీ క్యారెక్టర్ని, నీ కష్టాన్ని తక్కువ చేసి అవమానించేలా మాట్లాడతారు మిత్రమా. నీ యొక్క ప్రతిష్టను దెబ్బతీయటానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. నువ్వు ఏదైనా కొత్త పనిని ప్రారంభించినప్పుడు వారు సలహాలు ఇస్తున్నట్లు నటిస్తూనే నిన్ను భయపెడతారు. అది ఇప్పుడు రిస్క్ కదా, ఫలానా వాళ్ళు అలా నష్టపోయారు, నువ్వెందుకు ఇలా చేస్తావని నీ ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొడతారు మిత్రమా. నువ్వు సక్సెస్ అవుతావేమోనని వారి భయం. వీరు నీ ముందు జాగ్రత్త మాటలకు కారణం, నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీరు లోపల సంబరపడిపోతారు, బయటకు బాధపడుతున్నట్లు నటిస్తారు. వారి కళ్ళలో ఒక్క రకమైన సంతృప్తి అనేది కనిపిస్తుంది. నేను కదా చెప్పాను ఇలా దెబ్బతింటాడని ఇతరులతో చెప్పుకొని ఆనందిస్తారు. అసూయపరుడికి నరకంతో పని లేదు. వాడు బతికి ఉన్నంతకాలం అసూయ అనే నరకంలోనే బతుకుతాడు. అలాంటి వారిని నువ్వు కనిపెట్టాలి. చాలా ప్రమాదం వారు. నీ ఇంట్లోనే ఉంటూ నీ వ్యూహాలను శత్రువులకు చేరవేస్తారు. కౌరవుల పతనాన్ని కోరుకున్న శకుని లాంటి బంధువులు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో ఉంటారు మిత్రమా. అలాంటి వారిని నువ్వు కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి. 4 నిరంతర విమర్శకులు. నీతి ప్రకారం ఒక మనిషి అభివృద్ధికి ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యం. కానీ మన చుట్టాలు కొందరుంటారు, వారి పని కేవలం ఎదుటివారిలో తప్పులు వెతకడం మాత్రమే ఉంటుంది. వీరు తమను తాము మేధావులుగా భావించుకుని అవతల వ్యక్తి చేసే చిన్న పని కూడా విమర్శిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని దుర్మార్గులు అని కూడా పిలుస్తారు. నిరంతర విమర్శ అనేది ఒక రకమైన స్లో పాయిజన్. అది ఒక వ్యక్తిని నువ్వు పనికి రావు, నీ వల్ల ఏం కాదు అని పదే పదే విమర్శిస్తుంటే కాలక్రమేణా ఆ వ్యక్తి నిజంగానే తన మీద తనకి నమ్మకం కోల్పోతాడు కదా. అలాగే శత్రువు చేసే కత్తి దెబ్బ కంటే కూడా బంధువు చేసే మాటల దెబ్బ లోతైన గాయాన్ని ఇస్తుంది. ఇలాంటి వారు నేరుగా నిన్ను విమర్శించడమే కాకుండా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీ వాడు ఇలా చేస్తున్నాడు, వాడికి బుద్ధి చెప్పలేదు, వాడికి బుద్ధి లేదు, బుద్ధి చెప్పండి, దీనివల్ల నీ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుంది. నీ సొంత మనుషులే నిన్ను అవమానించేలా చేయడం నీ యొక్క మనసు దెబ్బతింటుంది కదా. నువ్వు ఏదైనా చేయాలని ప్రారంభించినప్పుడు మీరు వెంటనే నీకు అంత సీన్ ఉందా అని నిన్ను ఫెయిల్యూర్గా ముద్రీకరిస్తారు. దీనివల్ల నీలో కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహం చచ్చిపోతుంది. కుక్కతోక పట్టుకొని సముద్రాన్ని దాటలేవు, అలాగే విమర్శించే బంధువులు సలహాలతో జీవితాన్ని గెలవలేవు అనే విమర్శించే వాళ్ళు చాలామంది మీ జీవితాల్లో జీవిస్తారు. వారిని సాధారణంగా సొంతంగా సాధించే శక్తి ఉండదు, కానీ సాధించే వారిని కిందకు లాగాలని చూస్తారు మిత్రమా. ఇక 5వది స్వార్థపరులు. మూర్ఖుడు ఏ పని చేయడు, మరి అలాంటిది స్వార్థపరులైన బంధువులు. తెలివైన స్వార్థపరులైన బంధువుల గురించి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. స్వార్థపరుడైన బంధువు నిన్ను ఒక మనిషిగా చూడడు, నిన్ను ఒక వనరుగా చూస్తాడు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ తిరుగుతాడు, నీ అధికారం వాడుకొని నీ మాట వింటాడు. కానీ నీకు వాడి వల్ల ఏ ఉపయోగం లేదని మరుక్షణమే నువ్వు ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తారు. వీరికి నీ క్షేమ సమాచారాలతో పనిలేదు. నువ్వు పుట్టినరోజుకో పండగకో ఫోన్ చేయరు, కానీ అకస్మాత్తుగా ఒకరోజు ఫోన్ చేసి చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన అవసరం ఉందని మాత్రం అర్థం. అది అప్పు కావచ్చు, సిఫారసు కావచ్చు, లేదా మరేదైనా సాయం కావచ్చు. వీరి సంభాషణ అంతా వారి గురించి, వారి సమస్యల గురించి లేదా వారి విజయాల గురించి ఉంటుంది. నువ్వు నీ సమస్యని చెప్పబోతే వెంటనే విషయాన్ని మార్చేస్తారు, లేదా వారికి అంతకంటే పెద్ద సమస్య ఉందని నటించి నిన్ను తప్పించుకుంటారు. ఇదే విధంగా 1000 సలహాలు చెప్పినా ఒక్కసారి వీలు కాక చేయలేకపోతే నువ్వు చేసిన పాత సహాయాలన్నీ మర్చిపోయి నిన్ను నిందిస్తారు.
ఇన్నాళ్ళు నువ్వు చేసింది ఏముందిలే అని చాలా తేలిగ్గా నేస్తారు. దీని ప్రకారమే కృతజ్ఞత లేని వాడికి మించిన పాపి ఈ లోకంలో ఎవ్వరూ లేదని కూడా అంటారు. మనం బంధువులం కదా, రక్త సంబంధం కదా అనే సెంటిమెంట్ను అడ్డుపెట్టుకొని నిన్ను వాడుకుంటారు. బంధుత్వం పేరుతో నిన్ను ఆర్థికంగా లేదా మానసికంగా దోచుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడడం మిత్రమా. బంధువుల విషపూరితమైన మనస్తత్వం ఉన్నవారిని భరించాల్సిన అవసరం లేదు. నీ బంధువుల కంటే ముందు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబాన్ని గౌరవించు. నీ మీద ఆధారపడిన వారిని కాపాడుకో. బంధువుల కోసం నీ భార్య లేదా నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. కాబట్టి ఎవరైతే నీ కుటుంబాన్ని ప్రేమించి బయట వ్యక్తులు అంటే స్వార్థపరులైన బంధువులను మాటలు విని తన ఇంటిని పాడు చేసుకోవద్దు అని ఈ యొక్క వీడియోలో సారాంశం. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.